అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ మాట మనందరికీ బాగా తెలిసిన వచనం అండి. ఈ వచనం తెలియని క్రైస్తవుడు అంటూ ఉండరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ మాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు ప్రభు యొక్క రాజ్యమును చూడనేరడు అని రాయబడి ఉంటుంది. క్రొత్తగా జన్మిస్తేనే ప్రభు రాజ్యాన్ని చూడడం అది సాధ్యము అని చెప్పబడుతుంది. అక్కడ స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాటను చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆనాడున్న పెద్ద కూడా వచ్చి ఒక ఆయన అడుగుతాడు, ఎలాగయ్యా మళ్ళీ మొదటిలాగా మరలా ముసలివాడు తల్లి గర్భమందు పుట్టడం ఎలా సాధ్యము అని అడుగుతాడు. ఇశ్రాయేలులకు ప్రవక్తవై ఉన్నావు కదయ్యా, నీకు తెలీదా అని ప్రభు కూడా సమాధానం ఇస్తాడు. అయితే అక్కడే ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ మాటలో రాయబడి ఉంటుంది, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటాడు. హల్లెలూయా! నీటి మూలమైన జన్మ, ఆత్మ మూలమైన జన్మ, 2 జన్మలను గురించి చెప్తా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును చూసెదరు, లేకపోతే దేవుని రాజ్యము వారిది. ఇంకా చూడండి, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందురు అని రాయబడి ఉంటుంది మత్తయి సువార్త 5:10లో. కానీ యోహాను సువార్త 3:3లో చూస్తే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే అని రాయబడి ఉంది. ఈ మాటలన్నీ కూడా ప్రభువే చెప్తున్నాడు. అయితే చూడండి ఒకసారి, క్రొత్తగా జన్మించడం ఎలా, మరలా తిరిగి జన్మించడం ఎలా? నీటి మూలమైన జన్మను గురించి అక్కడ రాయబడి ఉంది. నీటి మూలమైన జన్మ అంటే మనందరికీ తెలిసిందే. బాప్తీస అనుభవం కావాలి, మారు మనస్సు కావాలి, పశ్చాత్తాపం కావాలి, ఒప్పుకోలు కావాలి. అన్నింటిని మించి యేసుక్రీస్తు దేవుడు అని హృదయమందు విశ్వసించి నోటితోని ఒప్పుకొని నీటి మూలమైన బాప్తీసం పొందితే అది క్రొత్త జన్మ. ఒకసారి రోమా పత్రికలు చూసినట్టయితే అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. 6వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మీరందరూ మరణములోనికి బాప్తీసము పొంది ఉన్నారని మీరు ఎరుగరా? ఆయనతో కూడా పాతి పెట్టబడితిమని మీరు ఎరుగరా? ఆహా! పాత వ్యక్తి చనిపోవడం అంటే అదేనండి. ఇప్పుడు ఉన్న వ్యక్తి చనిపోవడం పాపం విషయమై, అన్నింటి విషయమై చనిపోయి నీటి మూలముగా క్రొత్తగా జన్మించడం బాప్తీస అనుభవం. బాప్తీసము ఒక వ్యక్తిని నూతనముగా జన్మనిస్తుంది. అది ఊరికేనే నీళ్ళల్లో మునిగి తేలితే రాదు. అలాగ లోకంలో ఎంతోమంది నీళ్ళల్లో మునిగి లేస్తూనే ఉన్నారు. అలాగే ఎంతోమంది ఎంతో దూరాలు వెళ్ళి మరి కార్లు బండ్లు పెట్టుకొని పోయి నీళ్ళలో మునిగి మరీ వస్తూ ఉన్నారు. క్రొత్త జన్మ అనంటే లోపల ఒక కార్యం జరగాలి. యేసు దేవుడు అని హృదయమందు విశ్వసించాలి, నోటితోని ఒప్పుకోవాలి, నీటి మూలమున బాప్తీసం పొందాలి. అది కొత్త జన్మగా పరిగణంలోనికి వస్తుంది. హల్లెలూయా! దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీవు క్రొత్తగా జన్మించావా? క్రొత్తగా జన్మించాలనుకుంటున్నావా? క్రొత్తగా జన్మించాలంటే యేసు క్రీస్తులోనే ఒక మార్గం ఉంది. లోకంలో నువ్వు ఎక్కడ కూడా మరలా తిరిగి జన్మించడానికి కుదరదు, అవకాశమే లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలో యేసు క్రీస్తు వారు ఇచ్చిన అవకాశంలో ఖచ్చితంగా ఇక్కడ ఉందండి. ఆయనే చెప్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ మాటలో, నీటి మూలముగా ఒక జన్మ, ఆత్మ మూలముగా ఒక జన్మ. అపోస్తలుడైన పౌలయ్య గారు రోమా పత్రికలో దాన్ని ఇంకా వివరించి చెప్తున్నాడు. నీటి మూలమున బాప్తీసమే యేసుతో నీకు ఒక క్రొత్త జన్మ అనుభవం. పాత వ్యక్తివి చనిపోయిన అనుభవం, నూతనముగా జన్మించిన అనుభవం బాప్తీసం మూలంగా కలుగుతుంది అంటాడు. హల్లెలూయా! దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియ సంగమా, మరొకసారి గుర్తు చేస్తున్నా, నూతనముగా జన్మించావా? పేరుకే బాప్తీసం నీళ్ళల్లో మునిగి లేసావా? అది బాప్తీసం పరిగణనలో కూడా రాదు. అసలు నీళ్ళలో మునిగి లేసావంటమే బాప్తీస అనుభవం. అంటే నువ్వు బయటికి రాగానే క్రొత్త వ్యక్తి అయిపోవాలి. నీ ఆలోచనలు, విధానము, మాట, నడవడిక దేవునితో కలిసి క్రొత్తగా జన్మించిన వ్యక్తివై ఉండాలి. దేవుని రాజ్య సంబంధివై ఉండాలి. హల్లెలూయా!
ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీటి మూలమైన బాప్తిసం ద్వారా నేను ఒక కొత్త వ్యక్తిని అని మరలా నిన్ను నువ్వు బలపరుచుకొని, లేఖనాలతో బలం తెచ్చుకొని, మోకాల జీవితంతో బలాన్ని తెచ్చుకొని, ప్రార్థన అనుభవంలో మరలా తిరిగి బలాన్ని పొందుకొని దేవుని రాజ్యానికి వారసుడు అవుతావని ఈ కొద్ది మాటల లేఖనాలు నీతోనే మాట్లాడుతున్నాయి. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.